హాయ్ హలో వెల్కమ్ టు జేఆర్టీవీ. 6న మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. అమెరికాలోని డలాస్ నగరంలో చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చూసి మిగతా దేశంలోని తెలంగాణ బిడ్డలు ఇలాంటి వేడుకలు జరిపేందుకు ముందుకొస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా జూన్ 6న మలేషియా దేశంలోని కౌలాలంపూర్ నగరంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెల్లడించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ బీఆర్ఎస్ మలేషియా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఫిలిం నగర్ కల్చర్ క్లబ్ లో మైటా బీఆర్ఎస్ మలేషియా ప్రతినిధులతో కలిసి ఉత్సవాల బ్రోచర్ను జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అట్లాగే ఒక్కసారి ఈ డాలస్ సంబంధించిన ఇవి కూడా పట్టుకోండి. ఒక్కసారి ఇంకొక ఫోటో. ఈ రోజు కార్యక్రమం వరకు మాత్రం ఓన్లీ ఫ్లైయర్ రిలీజ్. జస్ట్ ఇది ఒకటి మా రికార్డ్ కొరకు తీసుకున్నాం, కానీ జస్ట్ ఫర్ ద ఫ్లైయర్ రిలీజ్ ప్రోగ్రామ్ మాత్రమే. నేను అన్న జగదీష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. మలేషియాలో జూన్ 6వ తారీఖున జరుపుకోబోతున్న తెలంగాణ ఉత్సవాలకి ముఖ్య అతిథిగా హాజరవుతున్న కేటీఆర్ గారి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఫ్లైయర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేసుకున్నాం. మలేషియాలో అక్కడ గత 12-13 సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతిని నిలబెడుతూ అక్కడ ఉన్న తెలంగాణ మిత్రులందరినీ కలుపుతూ పనిచేస్తున్న సంస్థ మలేషియా తెలంగాణ అసోసియేషన్, అదేవిధంగా బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఫ్లైయర్ రిలీజ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మైటా ఫౌండర్ ప్రెసిడెంట్ తిరుపతి గారు, అదేవిధంగా మలేషియా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు, కార్యక్రమ అతిథుల మిత్రులు బీఆర్ఎస్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు బాలమల్లి గారు, తెలంగాణ ఉద్యమ సహచరులు మిత్రులు ఒంటిది నరసింహారెడ్డి గారు, నల్లవేలి దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన మైటా ఉమెన్ ప్రెసిడెంట్ గారు శ్రీప్రియ గారు, అదేవిధంగా వేదికపైన ఉన్న ఇతర మిత్రులు, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఇవాళ తెలంగాణతో పాటు భారతదేశం అంతటా కావచ్చు, ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాసులందరికీ కావచ్చు, పదే పదే జ్ఞాపకం వస్తున్న పేరు, పదే పదే ఉచ్చరించుకుంటున్న పేరు కేసీఆర్. గత 2-4 సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరుగుతున్న పరిపాలన, కేసీఆర్ లేని లోటు ప్రజల అనుభవంలోకి వస్తూ ఉంది రోజు రోజుకి. ఎక్కడికైనా కేసీఆర్ రావాలి అనే డిమాండ్స్ మనకు కనబడతా ఉంది. కనీసం కేసీఆర్ రాలేకపోయినా కేటీఆర్ గారైనా తప్పకుండా రావాలి మా దగ్గరికి అనే డిమాండ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రామాలు, జిల్లాలు
కావచ్చు తెలంగాణలో, బయట ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానం, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించకుండా ద్రోహం చేస్తున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే రోజు రోజుకి అన్ని వర్గాల ప్రజలకి కడుపు తరుక్కపోతూ ఉన్నది. చాలా మంది నమ్మి మోసపోయినాం. కేసీఆర్ వదలడం అనేది నేను చేసిన పొరపాటు అనే భావన అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో ఈ 2 సంవత్సరాలుగా మొదటి రోజు నుంచి, ప్రభుత్వం మారిన మొదటి రోజు నుండి కూడా ఈ ప్రభుత్వం ప్రజలు చేస్తున్న ద్రోహాలకు, ప్రజలపైన చేస్తున్న దుర్మార్గాలకి వ్యతిరేకంగా ప్రజల తరఫున నిలబడి కొట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా తప్పకుండా వారైనా వచ్చి మమ్మల్ని అడ్రస్ చేయాలని, తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను ప్రతిక్షణం తెలుసుకుంటూ తెలంగాణ రావడం వల్ల వచ్చిన లాభాలు ఏంది, ఇవాళ తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అధికారంలో లేకపోవడం వల్ల వస్తున్న నష్టాలు ఏందనేది చూస్తున్న ప్రజలు మరి పెద్ద ఎత్తున కేటీఆర్ గారిని ఫాలో అవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మేము డల్లాస్ వెళ్ళినప్పుడు చూసినాం, మొత్తం అమెరికా చరిత్రలోనే ఒక భారతీయ నాయకుడు వస్తే అంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరైన సందర్భం చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ₹1 ఖర్చు లేకుండా మొత్తం అమెరికా నలుమూలల నుంచి ఎంత దూరమైనప్పటికీ, ఎంత వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కుటుంబాలతో సహా పిల్లల్ని కూడా వెంటబెట్టుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విషయం మనం చూసినాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అప్పటి నుండే డిమాండ్ ఉంది. ఒకవైపు యూకే రావాలని, ఆస్ట్రేలియా రావాలని, మలేషియా రావాలని, ఇంకా ఇతర దేశాలకి రావాలని చెప్పి. సరే, ఇక్కడ నిరంతరం పోరాటం అవసరమైతే ఉంది. సో ఇవన్నీ చూస్తూనే మరి అక్కడ కూడా తప్పకుండా ఆ మిత్రులను కూడా సంతృప్తిపరచాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న ప్రతిరోజు తెలంగాణలో ఉన్నట్టుగానే లైవ్గానే ఉంటున్నారు. మన దగ్గర కంటే వాళ్ళకి తొందరగా వార్తలు చేస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది అనే విషయాల్ని అన్నిటి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ ఉంటున్నారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికైనా నాయకుడు రకమైన డిమాండ్ ఉంది అని అంటే అది కేవలం కేసీఆర్ లేదా కేటీఆర్ మాత్రమే ఉంది తప్ప ఇంకే నాయకులు కూడా ఎవరు ఇష్టపడే పరిస్థితులు లేరు. అంటే ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా వాళ్ళ సొంత కార్యక్రమాలు ఉన్నారు. వాళ్ళు రేపు ఎప్పుడు పోతుందో ప్రభుత్వం ఇవన్నీ చదువుకోవాలన్నంత ఆతృతలో కనబడుతూ ఉన్నారు. పోటీలు పడి ఒకరి నుంచి ఒకరు అవినీతిలో పోటీలు పడుతున్నారు, అధికార దుర్వినియోగంలో పోటీలు పడుతున్నారు. నిన్న మొన్న మనం గత 15 ఏళ్ళుగా ఇంకో సంఘటన చూస్తూ ఉన్నాం. పాపం బేటీ పడావో బేటీ బచావో పోయి బేటీ హటావో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది బీజేపీ నాయకులు. చిన్నపిల్లలు కూడా రక్షణ లేని పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప దీన్ని పట్టుకునే స్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. చేయాల్సిన కార్యక్రమాలు
ఇచ్చిన హామీల ముచ్చడం లేదు. కనీసం కేసీఆర్ ఇచ్చిన కరెంటు మంచినీళ్ళు ఇచ్చే స్థితిలో లేరు. రైతుల కొరకు తీసుకొచ్చిన రైతు బంధు కార్యక్రమం కావచ్చు, విత్తనాలు ఎరువుల సరఫరా కావచ్చు, ఏమి చేసే స్థితిలో లేదు. చివరికి పాపం సీజన్ ప్రారంభమవడానికి ముందే రైతుల్ని వ్యవసాయం చేయొద్దు అని చెప్పి మళ్ళీ వాళ్ళ పాత గురువు, ఇప్పటి చీకటి గురువు చంద్రబాబు నాయుడు గారి పాట ఎత్తుకుంది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం. యూరియా దొరకదు, వ్యవసాయం చేయకుంది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. 99 రోజుల ఏదో పరిపాలన గొప్పతనం చెప్తామని చెప్పి ఇవాళ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వ్యవసాయాలు మందు పెట్టింది, మేము యూరియా ఇయ్యలేమని తిరుగుతూ ఉన్నారు. గంట హీనస్థితికి దిగజారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి మంత్రులకి రైతులు పైసలు పెట్టి కొనుక్కోమే, కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని ఒక దారుణమైన స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో కేంద్రం కూడా రెండో కీర్తినే ఉన్నాయి. పేరుకు పైకి పార్టీలు వేరైనా వాళ్ళ ఎజెండాని ఇక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇద్దరి ఎజెండా ఒకటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ల ఎజెండా ఒకటే, రైతాంగాన్ని ముంచాలి, వ్యవసాయ సబ్సిడీని తప్పించుకోవాలి. ఇప్పుడు దళారుల దగ్గర ఉన్న ఆహార నిల్వలకు ధరలు పెంచుకోవాలి, ప్రజల్ని మళ్ళీ పీడించాలి, దోపిడీ చేయాలి, రైతులు మళ్ళీ పాత పరిస్థితులకు తీసుకురావాలి, మళ్ళీ ఆకలి చావులకు గురి చేయాలి అన్న స్థితి, అన్న పరిస్థితి కేంద్రం అమలు చేసే విధానాలలో రాష్ట్రాలు కూడా, ఈ రాష్ట్రాలు కూడా మోడీ గారి ఎజెండాని అమలు చేస్తాము ఈ ముఖ్యమంత్రి కూడా. అందుకే మనం చూసిన ఇద్దరు ఐక్యత వాస్తవానికి కేవలం రాష్ట్ర సమస్య కాదు, మన జరిగింది. ఆయన కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు, హోంశాఖ మంత్రిగా. రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడో వాటికో ట్వీట్ చేస్తున్నాడు, దేశాలు కాదు విదేశాలు కూడా. కానీ తెలంగాణలో జరుగుతున్న, హైదరాబాద్లో ఒక బీజేపీ నాయకుడి యొక్క అధికార మదంతో జరుగుతున్న ఆడపిల్లల పట్ల జరిగిన దారుణమైన హింస వ్యతిరేకంగా ఇప్పుడు ఒక మాట లేదు, ఏఐసిసి ప్రెసిడెంట్ నుంచి లేదు, పార్లమెంట్లో వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి లేదు, మహిళా నాయకురాలు సోనియా నుంచి కావచ్చు, ప్రియాంక నుంచి కావచ్చు, ఎవరి నుంచి కూడా లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టినట్టు కనబడుతూ ఉంది బీజేపీకి. అంత దుర్మార్గంగా రాష్ట్రం, కేంద్రం రెండు అధికారాలు ఈ రాష్ట్రం యొక్క మహిళల మీద దుర్మార్గం చేస్తుంటే దాన్ని ప్రతిఘటించడానికి నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ఏ అన్ని వర్గాలకు శ్రీరామ రక్ష తప్ప ఇంకొక దిక్కు లేదనేది స్పష్టంగా మనకు కనబడుతున్న వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ సైన్యానికి ముందు నాయకత్వం వహిస్తున్న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ గారిని మరి మలేషియా మిత్రులు ఆహ్వానించడం, వారు 6వ తారీఖు నాడు అక్కడ ఆ కార్యక్రమంలో భాగస్వామి కావడానికి, ముఖ్య అతిథి రావడానికి ఒప్పుకోవడం, దాంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా నేను మలేషియాలో ఉన్న
తెలంగాణ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తామని ఈ సందర్భంగా అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున హాజరై మరి కేటీఆర్ గారికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ సెలవు. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.